మార్నింగ్ 3-4 అవుతున్నట్టు కదా ట్రాన్స్మిషన్ ఏది రౌండ్ అంటే ఎట్లా ఇస్తాం ఊరికి చెప్పినట్టు చాలా పోతుంది. ఎన్ని గంటలకు వచ్చింది టైం రోజు రాత్రి ఇది ఎట్లా ఏది ఏం రాసింది ఇది 3కి 5 లాగా కనిపిస్తుంది ఇది. కానీ ఇదంతా 5 మీరు 3 అంటారు కదా, ఇది 5 అంటే 5 o'clock వచ్చింది. 5కి వచ్చింది ఇది 5 కదా. పవర్ ఎన్ని గంటలకు వచ్చి చూపిరా. రెడ్డిపల్లి ఈ ఊరు పేరు రెడ్డిపల్లి. ఇది మద్దూరు. ఇప్పుడు మద్దూరుకి ఎన్ని గంటలకు వచ్చింది కరెక్ట్ పోతున్నా. ఇది 1 o'clock 2 o'clock ఎవరు రాసింది. జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. ఇది ఇండస్ట్రీ. అగ్రికల్చర్ మిషన్ అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది రెడ్డిపల్లి. ఇది ఏంటంటే ఇది ఏం రాసింది. సింగిల్ ఫేజ్ ఇది సింగిల్ ఫేజ్ ఇన్నికి 3 ఫేజ్. 2 o'clock ఇస్తారు. 3 o'clock 3కి వచ్చింది. 3 కాదు 2కి సింగిల్ ఫేజ్ 2కు ఆన్ చేస్తే 3కి మళ్ళీ లోడ్ వేస్తారు. అదే 3కి ఇచ్చారు 3 ఫేజ్ 2 o'clock ఇస్తారు. 2కి ఇస్తే 2 దగ్గర రాయాలి కదా. 2 అంటే 2 అయిపోయినాక ఇస్తారు అప్పుడే. 2 అదే సార్ కవరేజ్. ఇక్కడ చూడు 3కి కూడా సింగిల్ ఫేజ్ ఉంది. ఇక్కడ 4 o'clock వచ్చింది సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ 4 o'clock వచ్చింది. ఇక 4 ఎన్నడిది 21వ తారీఖు నాడు 4 గంటలకు వచ్చింది. రాత్రి ఎప్పుడు పోయింది. ఎన్ని గంటలకు పోయింది. కూడా రాస్తారు. 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. అంటే 4 నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది. 4 o'clock సాయంత్రం పోయింది. పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది. పొద్దున 4కి వచ్చింది. ఇదే కదా 3 ఫేజ్. అంటే 12 గంటలు పోయింది. 12 గంటలు ఇచ్చింది రైతు. ఇది 20వ తారీఖు. కొంచెం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా, వేరే ఏం మాట్లాడుతున్నా. ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. మళ్ళా పొద్దున 4 గంటలకు 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు. కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ. ఈ బుక్ ఏంది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది రైతు చూడు. 4 o'clock పోయింది. అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది. అదే రైతుకి ఎప్పుడు వస్తుంది. 3కే వస్తుంది. ఇక్కడ ఈ బుక్ లో నువ్వు 3 ఫేజ్ ఎప్పుడు రాసినావు. సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది. ఇది సాయంత్రం 5 గంటలకి ఇచ్చాను సార్. అంటే 4 గంటలకు తీసేసినావు కదా. 4 గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్. మరి మళ్ళా 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది. పొద్దున 4కి వచ్చింది. 2 o'clock ఇది చూడు. ఒక్క నిమిషం ఆపరేటర్ మిస్టేక్ అను. 2 o'clock సింగిల్ ఫేజ్. 3 o'clock సింగిల్ ఫేజ్. 4 o'clock 3 ఫేజ్. అంటే రైతుకు ఈ ప్రభుత్వం కేవలం 12 గంటల కరెంట్ ఇస్తుంది. ఈ బుక్ ఏ మాట్లాడుతుంది. నేనేం మాట్లాడుతున్నాను. నేను రాసిన బుక్ కాదు. ఇవాళ డేట్ ఎంత 24. మనం ఎప్పుడు చూస్తున్నాం. 21వ తారీఖు నాడు ఎన్ని గంటల కరెంట్ ఇచ్చింది అంటే 12 గంటల కరెంట్ ఇచ్చింది. ఇది నీ బుక్ చెప్తుంది. సార్ ఇప్పుడు 4 నుంచి సాయంత్రం 4కి పోయింది బిడ్డ. పొద్దుగాల 4కి వచ్చింది. 2 o'clock వస్తుంది సార్. అరే నీ బుక్ ఏం రాసినావు నువ్వు. బుక్కే అడుగుతున్నా కదా నేను. అంటే మిస్టేక్ రాసినాడు. నువ్వు మిస్టేక్ చెప్తున్నావు. 20-21 అయిపోయింది కదా. 23-24 ఎన్ని గంటలకు పోయింది సింగిల్ ఫేజ్. రెడ్డిపల్లి 4 గంటలకు 3 ఫేజ్. 5 గంటలకు సింగిల్ ఫేజ్. ఇది కూడా ఏం ఇక్కడ నుంచి 5కి పోయింది. 5 గంటల నుంచి పోయింది. తెల్లారి ఎప్పుడు వచ్చింది. 3 గంటలకు
ఇక్కడ వచ్చింది 3 ఫేజ్ 4 గంటలకు వచ్చింది. 3 గంటలు రాలేదు ఇది సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ పొద్దున 4 గంటలకు వచ్చింది. అంటే ఇక్కడ 13 గంటలు ఇచ్చింది కరెంట్. 21 నాడేమో 12 గంటలు ఇచ్చిండ్రు, 22 నాడు 13 గంటలే 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు. ఇది నీ బుక్ చెప్తుంది. కరెక్టే సార్ 12 గంటలు వస్తాయి మళ్ళీ నువ్వు మళ్ళీ గడబడి చేస్తావు. ఫోటో తీసుకుందాం దీన్ని, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు. ఏం బుక్ మారుస్తున్నావు, రాత్రి బుక్ మార్చే లేదు సార్. ఫోటో తీసి పెట్టుకుంటా. టెన్షన్ పడుతున్నావు. నేను ఎన్ని చూడమంటే అని చూస్తాను, నాకు ఏం పని కూడా లేదు. రైతే పని నాకు. ఈ ఫోటో తీరా బాబు, నా ఫోన్ పని.